హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారా? ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా? అప్పుల బాధతో సతమతలాడుతున్నారా? అయితే మీకు అశ్విని దేవతల అనుగ్రహం కావాల్సిందే. దేవతలకే వైద్యులైన అశ్విని కుమారులు ఎవరు? కేవలం సంధ్యాకాలంలో వారిని ఎలా ప్రార్థిస్తే మన కోరికలన్నీ తీరుతాయి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అసలు అశ్విని దేవతల వెనుక ఉన్న కథ గురించి కూడా, పూజా విధానం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ పురాణాల ప్రకారం అశ్విని దేవతలు సూర్య భగవానుడు మరియు సంజ్ఞాదేవి కుమారులు. సూర్యుడి తీవ్రమైన వేడిని తట్టుకోలేక సంజ్ఞాదేవి అశ్వం అంటే గుర్రం రూపంలో మారి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. విషయం తెలుసుకున్న సూర్యదేవుడు కూడా గుర్రపు రూపాన్ని ధరించి ఆమెను చేరుకుంటాడు. వారి కలయిక వల్ల గుర్రం ముక్కు శ్వాస ద్వారా జన్మించిన వారే ఈ అశ్విని కుమారులు. వీరిలో ఒకరు నాసత్యుడు, మరొకరు దశ్రుడు. వీరు పరమ రూపవంతులు మరియు అద్భుతమైన వైద్య శక్తులు కలిగిన వారు. చాలామంది ఉదయం పూజలు చేస్తారు, కానీ అశ్విని దేవతల అనుగ్రహం కోసం సంధ్యాకాలం అత్యంత పవిత్రమైనది. సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్య పగలు రాత్రి కలిసే సమయాన్ని ప్రదోష సమయం లేదా సాయం సంధ్య అంటారు. ఈ సమయంలో విశ్వంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వేదాల ప్రకారం ఈ సమయంలో అశ్విని దేవతలు ఆకాశ మార్గంలో విహరిస్తూ భూమిపై ప్రార్థించే వారి కష్టాలను, రోగాలను నయం చేస్తారు. అసలు సంధ్యాకాలం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేయాలి. పూజ గదిలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అశ్విని దేవతలను మనసులో తలుచుకొని ఆవు పాలు లేదా ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పబోయే అశ్విని గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం నాసత్యాయ విద్మహే కింపురుషాయ ధీమహి తన్నో అశ్విని ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రోజు సాయం సంధ్యా సమయంలో చదువుకొని మీ కోరికను చెప్పుకోండి. ఈ సాయం సంధ్యా సమయంలో నిద్రపోవడం, భోజనం చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. నమ్మకంతో రోజు ఇలా చదువుకుంటూ దేవుని గదిలో దీపం వెలిగిస్తూ ఉంటే మీకు ఎలాంటి కోరికైనా తప్పకుండా తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.